మంచిర్యాల జిల్లా లక్షెట్పేట పురపాలక పరిధిలోని మోదిలలో వెలిసిన సిఎస్ఐ చర్చ్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ తర్వాత రెండో అతిపెద్ద మహాదేవాలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ చర్చి పర్యాటక కేంద్రంగా బాసిల్లుతుంది. పట్టణ శివారులో టేకువనంలో విస్తరించి ఉన్న సిఎస్ఐ చర్చ్ పక్కనే నెలకొని ఉన్న శిలువగుట్ట చూపరును ఆకట్టుకుంటుంది. ఇంగ్లాండ్కు చెందిన మత ప్రచారకుడు సిజి ఆర్లీ తన ప్రచారంలో భాగంగా 1928లో ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో కరువు పరిస్థితులు నెలకొని తినడానికి తిండి లేక రోగాల బారిన పడడం చూసి ఉపాధి, వైద్య సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో చర్చి దానికి అనుగుణంగా ఆసుపత్రి, పాఠశాల నిర్మాణానికి పూనుకున్నట్లు చరిత్రకారులు చెబుతారు. 1930లో రెవరెండ్ ఈడబ్ల్యూ లాంట్ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1934లో రెవరెండ్ హెచ్ బర్డ్ హయాంలో చర్చి నిర్మాణం పూర్తయింది. రెవరెండ్ పాస్పేట్ చర్చికి సిఎస్ఐ చర్చిగా నామకరణం చేసి మహాదేవాలయాన్ని ప్రారంభించారు. లక్షెట్పేట చుట్టుపక్కల గ్రామాలైన చిన్నయ్యగుట్ట, పెద్దయ్యగుట్ట, గూడెంగుట్ట, గువ్వలగుట్ట నుంచి రాళ్లను తెప్పించి నిర్మాణంలో ఉపయోగించారు. ఆకర్షణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు తెప్పించారు. పూర్తిగా రాళ్లతో నిర్మించిన చర్చి 9 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రక ప్రాధాన్యం గల సిఎస్ఐ చర్చిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాట్లాడు. బంగారు కిరీటం ఎత్తున్నాం లాకెట్. మేము తిరుపతి ఆయన కుమారుడు జన్మించాలని ఈ క్రిస్మస్ సందేశాన్ని ఆయన కూడా కలుసుకున్నదని భగవాన్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి జీవితాల్లో మరణాలతో ఆహ్వానించుకొని ఈ క్రిస్మస్ మన అధ్యక్షులందరి కొరకు ఇతర మన మానవీయులు మన మండల అధ్యక్షులు ఉత్తమ ఉద్యోగులు వారి కొరకు దుఃఖించు వారి కొరకులో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను
తెలిసిన వారి దేశంలో ఒప్పుకో వారందరి